పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు హాజరయ్యారు. ఈ భేటీలో రాహుల్ను లోక్సభ పక్ష నేతగా ఎన్నుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాత్రి 7:30 గంటలకు ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విందుకు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలతో భేటీ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశం ఎలా ఉండబోతోంది? ఏవైనా అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉందా? రాజేశ్వరి, పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. దీనికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత హోదాలో సోనియా గాంధీ హాజరవుతున్నారు. ఇటు లోక్సభ పక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకునే అవకాశం ఉంది. సో లోక్సభ పక్ష నేతగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎన్నుకుంటే ఆయన లోక్సభలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరిస్తారు. సో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 100 ఎంపీలు ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా అనేది కూడా దక్కడం ఈజీగానే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్టును అంగీకరిస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఈరోజు ఉదయం ఢిల్లీలోని అశోక్ హోటల్లో ఎక్స్టెండెడ్ సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. సిడబ్ల్యూసీ సమావేశంలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలు, తదనంతర ఫలితాలు, పరిణామాలపైన చర్చించడం జరిగింది. దాంతోపాటుగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ పేరును ప్రతిపాదిస్తూ సిడబ్ల్యూసీ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశారు. అయితే ఈ విషయంపై తాను ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లుగా కూడా సమాచారం. అయితే పార్లమెంట్ సమావేశాలంటే మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఎవరినో ఒకరిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కొంత మెజారిటీ అనేది కూడా పెరిగిన నేపథ్యంలో రాహుల్ గాంధీ అయితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా వ్యక్తం చేయడం జరిగింది. అదే విధమైన అభిప్రాయం అనేది కూడా ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశంలో వ్యక్తం కావడంతో సిడబ్ల్యూసీ మెంబర్స్ అందరూ కూడా రాహుల్ గాంధీని బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరడం కూడా జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ తదనంతర ఫలితాల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తూ కేవలం ఎంపీగానే కొనసాగడం కూడా జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే రెట్టింపు లోక్సభ స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. ఇటు రాహుల్ గాంధీ నాయకత్వం పైన కూడా కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ వచ్చింది. కాబట్టి ఇదే సరైన సమయం అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. 2029 లోక్సభ ఎన్నికలకు పార్టీని సన్నద్ధత చేయాలంటే మాత్రం రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా బాధ్యతలు చేపట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బలంగా కోరుతున్నాయి. అయితే గత లోక్సభలో అంటే 17వ లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా బాధ్యతలు చేపట్టిన అధీర్ రంజన్ చౌదరి ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు పశ్చిమ బెంగాల్ నుంచి. ఈ నేపథ్యంలో కొత్త ఎల్ఓపిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది. అంటే ఆబ్వియస్గా ఒక టర్మ్ అనేది కూడా కంప్లీట్ అయితే నెక్స్ట్ టర్మ్కి అతన్ని కంటిన్యూషన్ చేయొచ్చు, లేదంటే కొత్త వారిని ఎన్నుకోవడం అనేది కూడా ఉంటుంది. కానీ ఈసారి రాహుల్ గాంధీ పేరే ప్రముఖంగా కూడా వినిపిస్తుంది. సమావేశం అనేది మరికొద్దిసేపట్లో ముగుస్తుంది. ముగిసిన తర్వాత లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా మరి రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టడానికి అంగీకరించారా లేదా అనేది కూడా చూడాలి. ఇటు లోక్సభ అదేవిధంగా రాజ్యసభ కలిపి పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీ ఇప్పటికే కొనసాగుతున్నారు. సో సోనియా గాంధీని అదే పొజిషన్లో ఉంచి రాజ్యసభలో ఎల్ఓపి లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా మల్లికార్జున్ ఖర్గే కొనసాగుతారు. లోక్సభలో లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా రాహుల్ గాంధీ కొనసాగుతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన డెసిషన్ అనేది కూడా రాబోతోంది. రాజేశ్వరి, సురేష్, మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా హాజరు కాబోతున్న నేపథ్యంలో వారికి ఏమైనా ప్రత్యేకంగా సూచనలు చేసే అవకాశం ఉందా కాంగ్రెస్ కీలక అగ్రనేతల నుంచి? అంటే ఈ సమావేశానికి వీళ్ళు ఎవరు కూడా హాజరు కారు. సాయంత్రం 7:30కు జరిగే డిన్నర్కు మాత్రమే వాళ్ళందరూ కూడా హాజరవుతారు. ఉదయం జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో ఎక్స్టెండెడ్ సిడబ్ల్యూసీ సమావేశం అంటే ఇందులో సిడబ్ల్యూసీ మెంబర్సే కాకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఆ రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షుల్ని కూడా ఈ సమావేశానికి పిలవడం కూడా జరిగింది. సో ఉదయం జరిగిన సమావేశంలో అందరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. అందరూ కూడా ముక్తకంఠంతో రాహుల్ గాంధీని ఎల్ఓపిగా అంగీకరించడం కూడా జరిగింది. అయితే ఇటీవల ఏదైతే ఎలక్షన్స్ జరిగాయి అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాల పట్ల కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అసంతృప్తిగా ఉన్నట్లుగా సమాచారం. సో దీనికి సంబంధించిన విషయాన్ని ఇటు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ ఇద్దరు కూడా మీడియా సమావేశంలో వెల్లడించారు. మల్లికార్జున్ ఖర్గే కూడా ప్రారంభోపన్యాసంలో ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. సో బూతుల వారీగా ఎక్కడెక్కడ మెజార్టీ తగ్గింది, ఎందుకు తగ్గింది, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీట్లు తగ్గడానికి గల ప్రధాన కారణం ఏంటి, వీటన్నిటిపైన కూడా త్వరలోనే రివ్యూ అనేది కూడా చేయబోతున్నట్లుగా కూడా వాళ్ళు స్పష్టం చేశారు. సో ఇక ముందంతా కూడా ముఖ్యంగా
మహారాష్ట్ర కానీ హర్యానా కానీ జార్ఖండ్ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి ఫర్దర్గా ఎలక్షన్స్ అనేవి కూడా జరగబోతున్నాయి కాబట్టి ఈ 3 రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా అందరూ కృషి చేయాలని చెప్పేసి కష్టపడాలని చెప్పేసి సిడబ్ల్యూసీ సమావేశంలో ఒక అభిప్రాయం అనేది కూడా వ్యక్తమైంది. సో ఇప్పుడు జరిగే ఈ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగే సమావేశం కేవలం ఇటు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎన్నుకోవడానికి జరుగుతున్న సమావేశం మాత్రమే. అదేవిధంగా ఫర్దర్గా వచ్చే లోక్సభ సమావేశాల్లో ప్రజల తరపున ఎటువంటి అభిప్రాయాన్ని వినిపించాలనే దానిపైనే ఈ సమావేశంలో చర్చ అనేది కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.